హలో అండి అందరికి. ఈ సంక్రాంతికి అందరూ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా? మేము కూడా వెళ్ళి సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నాము. ఈ 3 రోజుల పండుగ మేము ఎట్లా చేసుకున్నామో చూపిస్తా. బయట మంచు చూసిర్రు కదా, ఎంత మంచు ఉందో. 8-9 వరకు కూడా అట్లనే చల్లగా వాతావరణం, అంతే మంచు ఉంది. ఇంకా బతుకమ్మ పండుగ అయితే పండుగ రోజు బతుకమ్మ వేరుసుడు ఉంటుందని ముందు రోజు అప్పాలు చేసుకుంటాం కదా. కానీ సంక్రాంతికి అట్లా కాదు, పండుగ రోజు ఎట్లయినా ఖాళీగానే ఉంటాం కదా అని పండుగ రోజు అప్పాలు చేసుకుంటాం. ఇక్కడ మా అమ్మ గ్యారెల పిండి కలుపుతుంది. ఎప్పుడైనా చాలా చాలా అప్పలు చేసుకుంది కానీ ఈసారి కొన్ని 3 షేర్లే పట్టించింది మా అమ్మ. తక్కువ తింటున్నాం అందుకే తక్కువ పట్టించింది మా అమ్మ. ఉప్పేసింది, నువ్వులు ఎత్తంది. ఉల్లిపొర, ఉల్లాకు, కళ్యామాకు, మిక్సింగ్ 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 పిండి కంటే ఎక్కువ ఆకేయాలి. జుట్టు వీక్ మామయ్యది ఏనుగమ్మా ఏనుగు. ఇంకా పొద్దున్నే మురుకులు గ్యారెలు అయితే చేసుకున్నాము. నైట్ ఏమో అరిసెలు చేస్తున్నాము. నిజంగా చెప్పాలంటే ఏ వంట అయినా కట్టెల పొయ్యి మీద సూపర్ టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా మేము అరిసెలు చేయాలనుకుంటే వేరే వాళ్ళని తీసుకొచ్చేది పాకం పట్టడానికి. కానీ ఈ 2-3 సంవత్సరాల నుంచి నేను మా అమ్మనే చేస్తాను. నాకెందుకో వేరే వాళ్ళు వచ్చి పాకం పట్టించిన అప్పల కంటే మేము చేసుకున్న అప్పలే టేస్ట్ అనిపిస్తాయి. అప్పలు కూడా ఖరాబ్ కాకుండా మంచిగా వచ్చినాయి. అవు పొంగిందిరా. ఏం చెప్తుండ్రు? ఏం పెట్టాడు? ఏం చేశాడు తాత? ఆ రక్తం వచ్చింది. ఒక మంకీస్ కిస్ 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 అంటున్నాయి. మంచు చూడు బయట. పాము కిష్ కిష్ అంటలేదు, మంకి కిష్ కిష్ అంటుంది బయట. ఇది సంక్రాంతి రోజు తీసిన వీడియో. మంచు చూసిరా, 9 అవుతుంది అయినా ఇంకా మంచు పొగ పోతలేదు. ఒక మనిషికి ఒక మనిషి ఎదురయ్యేదాకా కనిపిస్తలేదు. ఇంకా మేము సంక్రాంతి రోజు నాన్ వెజ్ వండుకుంటాము. అన్ని కట్టెల పొయ్యి మీదనే, పూరి కర్రీస్ అన్ని కట్టెల పొయ్యి మీదనే చేసుకున్నాము. నాకు తెలిసి ఇలాంటి వాతావరణం ఉంటే చాలు, ఏ ఊటీ కొడైకెనాల్ అలాంటివి పోవాల్సిన అవసరమే లేదు. అంత బాగుంది వాతావరణం. కనిపించట్లేదు. మంచి వరడింగ్స్, చలిపెట్టడింగ్స్, నీ యొక్క ఓనికింగ్స్. మంచి వరడింగ్స్, చలిపెట్టడింగ్స్, వణుకుడింగ్స్, మంటగా. అరే ఊరికొచ్చాం రా, వెల్కమ్ టు విలేజ్. 4 ఇల్లు చేసుకుంటాం ఫ్రెండ్స్. 4 ఇల్లు 8-9 అవుతుంది ఫ్రెండ్స్. మంచి ఊరిలో ఎట్లా చూడండి ఫ్రెండ్స్. I know ra.
తీసుకో. అమ్మా నీ మన్మడుడే లేవాడు అన్నాడా? తాతరా అందులో రావా తాతరు అంటే ఎక్కడికి క్యాన్ ఎందుకు? పాల సెంటర్ కా? పాల క్యానా అది? పాల క్యానా? పాలు విండుకో ఏంటి? ఇంట్లో పాలు పాల సెంటర్కి పోయి పాలు నింపుకొస్తావా? పోయి నింపుకురా. పోయి ఎన్ని లీటర్లు తెస్తావు? 5 లీటర్స్ ఎందుకురా? ఫైవ్ పాలు కావాలట్నా మన తాతకి? ఎందుకు పెరిగేస్తావా? తోడేస్తుంది అట్నా అమ్మమ్మ? బ్రష్ చేసి తాగడానికా? సరే తీసుకురా పో. వెళ్ళు. బాయ్. పొయ్యిలోకి పోతున్నావు. బ్యాక్ వచ్చాయి. బ్యాక్ పాల్ సెంటర్ కాడికి పోయినావా? అప్పలు ఉన్నంతసేపు బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఇవే. రొట్టెలు చారు తాగాలి, దెబ్బ తట్టడు అప్పలు తినాలి. మధ్య పొయ్యుడు కాకుండా మంచిగా వేడివేడిగా చాయ్ తాగుతున్నా. ఈ పండగకి ఈసారి మా అత్తమ్మ కూడా వచ్చింది. పండగ తెల్లారి అత్తమ్మ కూడా ఒక 3 రోజులు ఉంది. మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసినాము. మారడికాయ కాల్చుకొని తిన్నాము, బజ్జీలు చేసుకున్నాము, ఇంకా చికెన్ బిర్యానీ కట్టెల పొయ్యి మీద చేసుకున్నాము. సూపర్ ఉంది. ఇంకా మా అత్తమ్మ ఎండు రొయ్యల కూర వండింది, సూపర్ ఉంది. మంచిగా ఎంజాయ్ చేసినాము ఈసారి అయితే. మీ ఇంటికి కూడా చుట్టాలు వచ్చిర్రా? ఇట్లా జరిగింది మా సంక్రాంతి పండగ.